చెప్పాయి కదండి, పార్ట్ 3లోకి వెళ్ళిపోదాము. మేము ఇక్కడ చేసిన తప్పేంటి, మీరు చేయకూడనివి ఏంటనేది చెప్తాను. మేమైతే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు దగ్గరలో విష్ణు నివాసం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము మేము. కానీ విష్ణు నివాసంలో ఫ్రెష్ అయిన తర్వాత మేము చేయవలసింది ఏంటంటే, అందరూ కూడా సర్వదర్శనానికి టోకెన్ వేస్తున్నారు, టోకెన్ వేయించుకోండి అని చెప్పారు. సరే కదా అని ఫ్రెష్ అయ్యి మేము టోకెన్ లైన్లో నుంచుంటే అప్పటికి టైం ఎంత అయింది, 9. మేము టోకెన్ లైన్లో నుంచుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ పోలీసులు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ లైన్ ఉండడానికి వీల్లేదు, మేము ఎప్పుడో 4కి ఇస్తారు టికెట్స్, అప్పటి వరకు మీరు లైన్లో ఉంటే మీకు ఏదైనా అయితే మాది ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మాట్లాడి మమ్మల్ని పంపించారు. ఇదేనండి మేము చేసిన పెద్ద పొరపాటు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, వాళ్ళది కాదు తప్పు. మేము వెంటనే ఏం చేసామంటే శ్రీవారి మెట్ట దగ్గరికి బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాం. కాకుండా మేము అక్కడ గోవిందరాజస్వామి గుడి కూడా చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేటట్టయితే మాకు లైన్లో మేము టోకెన్స్ తీసుకొని అప్పుడు పైకి వెళ్ళి ఉండవలసింది. మేము అది కాకుండా మేము ఏం చేసాము, శ్రీవారి మట్టికి బస్సు ఎక్కేసి అక్కడి నుంచి శ్రీవారి మెట్టికి వెళ్ళి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం. ఇది మేము చేసిన పొరపాటు. మీరైతే అలా చేయకండి. ఫస్ట్ ఏం చేస్తారంటే లైన్లోకి వెళ్ళండి, టికెట్స్ టోకెన్స్ అనేవి వేయించుకోండి. ఒకవేళ ఇలా మాలానే మీకు కూడా జరిగినట్టయితే అక్కడ ఉన్న గోవిందరాజస్వామి గుడి అయితే దర్శనం చేసేసుకోండి. మరి మాకు గోవిందరాజస్వామి దర్శనం అయిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మేమైతే శ్రీవారి మెట్టు ఎక్కడం అనేది స్టార్ట్ చేసాము. నెమ్మదిగా మేము ఎక్కేటప్పటికి జస్ట్ 1.5 అవర్లో మేము శ్రీవారి మెట్టు కంప్లీట్ చేసామండి. మరి మీరు ఎన్ని గంటలకు ఎక్కారనేది కామెంట్లో చేయండి.